హల్లెలూయా, దేవుని స్తోత్రం. మంచి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం. నిన్న పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఈ వారము అంతకుముందు ఫోన్ చేసి, అంతకుముందు వారం రోజు ఫోన్ చేసి, ఈ వారం వస్తలేదు బ్రదర్, నెక్స్ట్ వీక్ వస్తా అన్నారు. మరలా నిన్న ఫోన్ చేసి, ఈ వారం కూడా వస్తాం, లేకపోతే లేదు బ్రదర్, వచ్చే వారం వస్తా అని మరలా చెప్పారు. మంచి దేవుని బిడ్డారా, దేవుని చిత్తానికి అప్పగిస్తాము. అవకాశం నుండి కూడా రాలేనటువంటి పరిస్థితి కనుక దేవుడి కరుణించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మొదటి సమూయేలు గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం, 236వ పేజీ నంబర్ 236. 15వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. పాపముతో సమానము. మూర్ఖతను అగుపట్టుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, సమూయేలు సౌలు రాజుతో పలుకుచున్న మాటలివి. ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతుల కాలం ఇస్తున్న సమయము, రాజుల కాలము ప్రారంభించబడిన కాలం అది. ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు చివరి న్యాయాధిపతి. ఇశ్రాయేలు ప్రజలకు సౌలు మొట్టమొదటి రాజు. సరే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. అయ్యో, దేవుని చేత పరిపాలించబడకుండా వీరు తమకు తామే తమ సొంత మనుషులలో ఒకరిని రాజుగా ఏర్పరచుకొని రాజు చేత పరిపాలించబడడం ఇష్టపడుతున్నారని దేవుడు కూడా బాధపడ్డాడు. దేవుడు అన్నాడు, సమూయేలు, నీవెందుకు బాధపడతావయ్యా? వారు నిన్ను కాదు, నన్నే వారు విసర్జించారు. నేను వారిని పరిపాలించకుండా తమకు ఒక రాజు కావాలని వారు మనుషుని కోరుకున్నారు. నేను వారికి రాజుగా ఉంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయన పేరు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడుచువాడు యెహోవా. ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యానికి ఒక రాజు ముందు నడుస్తాడు కనుక వారు నన్నే విసర్జించారని దేవుడే బాధపడ్డాడు. సరే, ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఏర్పరచబడిన సౌలు, దేవుని బిడ్డలారా, రాజుగా అయిన తర్వాత దేవుడు ఒక పాత కాలంలో దేవునికి ఒక ప్రజల మీద కోపం ఉన్నది. ఆ ప్రజలు అమాలేకీయులు. ఈ అమాలేకీయుల మీద దేవునికి కోపం ఉన్నది. ఈ అమాలేకీయులను భూమి మీద అసలు ఈ అమాలేకీయులనే ఈ జనాంగాన్ని లేక ఆ దేశమును అసలు భూమి మీద లేకుండా చేయాలని దేవునికి అంత కోపం ఉన్నది. ఎందుకొరకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నారు, కానానుకు వస్తున్నారు. అప్పుడు ఈ అమాలేకులు అనేవారు ఏ కారణము లేకుండానే ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోతున్నారంతే. కానాను ప్రయాణం చేస్తుంటే ఏ కారణము లేకుండా ఇశ్రాయేలులపైకి అమాలేకులందరూ, ఆ రాజు, ఆ ప్రజలందరూ యుద్ధానికి వచ్చారు. వచ్చేసి ఇశ్రాయేలులతో యుద్ధం చేయాలని వచ్చారు. అప్పుడు దేవుడు మోషేను బలపరిచి మోషే అన్నాడు, యెహోషువా, నువ్వు మన కొరకై మనుషులను ఏర్పరచుకో, యుద్ధము చేయనికి మనుషులను ఏర్పరచుకొని అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు, నేను మీకు జయమిస్తానన్నాడు. సరే, అలాగూ అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు
మోషే ఒక కొండ శిఖరం పైన కూర్చొని మోషే ఇలాగూ చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ ప్రార్థన చేస్తున్నంతసేపు, మోషే ప్రార్థిస్తున్నంతసేపు ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలుస్తున్నారు. మోషే చేతులు ఎత్తి ఎత్తి బరువైపోయి భారం అయిపోయి చేతులు ఎప్పుడైతే దింపుతాడో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకులు గెలుస్తున్నారు. అరే రే రే, ఇదంతా అక్కడ యుద్ధం జరిగేదంతా వారి యొక్క కత్తులతో దానితో కాదు. మోషే ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారానే జయం ఉన్నది. కనుక జయము మన యొక్క కత్తులతో, మన యొక్క జ్ఞానముతో, మన బలముతో, శక్తితో కాదు, మన ప్రార్థనలో జయం ఉన్నది. కనుక మోషే బరువెక్కి చేతులు దింపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు, అమాలేకులు గెలుస్తున్నారు. ఎప్పుడైతే మరలా మోషే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడో ఇశ్రాయేలు గెలుస్తున్నారు, అమాలేకులు ఓడిపోతున్నారు. అప్పుడు యెహోషువ ఇంకొక యాజకుడు, మోషే ప్రార్థనలోనే ఉంది జయమంతా అని తెలుసుకొని మోషేకు ఇటు పక్కనొకరు, మోషేకు ఒక బండ మీద కూర్చోబెట్టి, మోషేకు ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు, ఇద్దరు పక్క పక్కన కూర్చొని మోషే చేతుల కింద వీరి చేతులు భుజాలు పెట్టి, అయ్యా నువ్వెప్పుడు ఇట్లనే చేతులు నిలబెట్టుకొని ఉండు, మేము నీకు సహాయం చేస్తుంటాము, నువ్వెప్పుడు ప్రార్థన చేస్తుండు అని చెప్పినప్పుడు మోషే అలాగే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ జయం వచ్చేసింది. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. సరే, మన ప్రార్థనకు మన ఒక్కరి ప్రార్థన కొన్నిసార్లు విసుకొస్తుంది, అలసిపోతాం, ప్రార్థించుకోలేకపోతే దేవుని బిడ్డలైన వారు, తోటి వారు సహాయకులుగా ఉండాలి, సహకరించాలి. ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన కొరకు ఇంకొకరు సహాయం చేస్తుండాలి. అందుకే ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. కనుక దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థనలో సహకారం ఉండాలి, సహాయం చేసేవారు ఉండాలి, సహకారులను కోరాలి. నేను చాలా సంవత్సరాల క్రితము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఉపవాస ప్రార్థన అంటే డైలీ మార్నింగ్ టిఫిన్ తినాలి, మరలా వచ్చే రోజు మరలా టిఫిన్ తినాలి. ఈలాగు నేను తీర్మానించుకొని నేను ఉపవాసం ఉన్నాను, అది సంఘంలో తెలియపరిచి అలాగున్నా. అప్పుడు నేనేం చేశా అంటే, రాజేష్ పాల్, నేను ప్రతిరోజు ప్రార్థనలు ఉన్నాయా, సాయంత్రం ఆఫీస్ అయినాక వస్తాను, కనుక నువ్వు నాకు సహాయకరంగా ఉండాలి, నా తోడు ఉండాలి అన్నప్పుడు మంచిదని ఒప్పుకొని ప్రతిరోజు వచ్చేవాడు. అలాగ మన ప్రార్థనకు సహకారంగా ఉండాలి, బలపరచువారుగా ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ద్వారా మనకు సహాయం చేసుకుంటాడు. ప్రార్థన ద్వారానే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈలాగు అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకు, వారి మార్గంలో వెళుతున్న, వారి త్రోవలో వెళుతున్న ఇశ్రాయేలు ప్రజలకు అనవసరంగా వచ్చి వారిపైన యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఆటంకపరిచారు, కష్టపెట్టారు, బాధపరిచారు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ అమాలేకీయులను నేను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానని దేవుడు ఆ రోజే ప్రమాణం చేశాడు. చూడండి ఒకసారి ఆ మాటను చూద్దాము. ఎక్కడ అంటే మనకు ద్వితీయోపదేశ కాండము మొట్టమొదట నిర్గమకాండంలోనికి వస్తాం. నిర్గమకాండంలో దేవుడు ఈ అమాలేకీయులు 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ప్రమాణం చేశాడు, దేవుడే. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లని, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేసేదను గనుక
జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఇది దేవుడు చేసిన తీర్మానం. మోషేతో చెప్తున్నాడు, మోషే, ఈ అమాలేకుల పేరు, ఈ జనాంగము పేరు భూమి ఆకాశము క్రింద ఉన్న ఈ భూమి క్రింద వారి పేరే ఉండకుండా నేను తుడిపి పెట్టేస్తా. ఇది గ్రంథములో రాసి యెహోషువకు వినిపించు. నువ్వు మరణించినా యెహోషువకు జ్ఞాపకం ఉండాలి. ఇది యెహోషువ అయిన ఆ నాయకుని చేతైనా నేను ఆ పని జరిగిస్తాన్నాడు. సరే, ఇంకొక మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. 25:19. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశంలో చుట్టుపక్కలున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. రెండవసారి మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నువ్వు ఇది మర్చిపోవద్దు. ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయాలి, తుడిచివేసేయాలి. ఈ జనాంగం ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతటి కఠినమైన నిర్ణయము అమాలేకుల పట్ల దేవుడు తీసుకొని ఉన్నాడు. మోషే చేతనే దేవుడు దీని గ్రంథములో వ్రాయించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కానాను దేశంలోకి వచ్చారు. ఎవరి స్వాస్థ్యం వారు పంచుకున్నారు, ఎవరి భూములలో వారు ఉండిపోయారు. అందరికీ నెమ్మది ఉన్నది. రాజుల న్యాయాధిపతుల కాలం జరిగిపోయింది. ఇప్పుడు రాజుల కాలం ప్రారంభమైంది. మొట్టమొదటి రాజు సౌలు రాజు వచ్చేసాడు. సౌలు రాజు వచ్చిన తర్వాత దేవుడు తాను ఆ రోజు మోషే ద్వారా చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మరలా మనము మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనంలోనికి మనం ఇప్పుడు వస్తాము. దేవానికి స్తోత్రం. 15వ అధ్యాయం మొదటి సమూయేలు 15 2వ వచనం చూడండి అమ్మా. 2వ వచనం. నాకు జ్ఞాపకమే. చూడు, దేవునికి స్తోత్రం. దేవుడు మర్చిపోతలేడు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా చనిపోయారు. వారి పిల్లలు పుట్టారు, వారు చనిపోయారు. వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ దేవుని పగ చల్లారలేదు. దేవుడు అమాలేకుల పట్ల ఇచ్చిన మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. చూడండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మార్గములో వస్తుంటే, వారి బాటలో వారు పోతుంటే, అమాలేకులు నిర్దాక్షిణ్యంగా కారణం లేకుండా యుద్ధానికి వచ్చారు. వారి జోలికేం పోలేదు ఇశ్రాయేలు ప్రజలు, కానీ అమాలేకులు వీరి పైకి వచ్చారు. అసలు ఈ అమాలేకులు ఎవరంటే, అమాలేకులు ఏశావు సంతతి వారు. అమాలేకులు ఏశావు యొక్క సంతానములో నుండి వచ్చారు. ఏశావు ఎవడు? యాకోబు అన్ననే, ఇశ్రాయేలీల యొక్క అన్ననే. చూడండి ఎంత ద్వేషం పెట్టుకొని వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీలకు ఏశావు యొక్క భూభాగాన్ని మీరు ఆక్రమించుకోకూడదు, నేను అది వాళ్ళకి ఇచ్చేసాను, కనుక ఆ భూభాగంలోకి వెళ్ళొద్దని దేవుడు కనికరించి ఏశావు యొక్క భూభాగాన్ని దేవుడు ఆక్రమించుకోనియకుంటే, ఈ ఏశావు సంతానమైన అమాలేకీయుడు వీడు ఇశ్రాయేలు పైకి అనవసరంగా మార్గంలో పోతున్నాడు. వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటలేరు, వారి దేశాన్ని కొట్లాడతలేరు, యుద్ధం చేస్తలేరు. మార్గంలో పోతుంటే ఇశ్రాయేలు పైకి వాడు నిష్కారణముగా అటాక్ చేశాడు. ఇది దేవునికి కోపం వచ్చేసింది. దేవునికి ఇశ్రాయేలు యొక్క అమాలేకుల మీద ద్వేషం పెరిగింది. అప్పుడు దేవుడు ప్రమాణం చేశాడు, దీన్ని భూమి మీద ఉండకుండా నేను తుడిచి వేస్తాను. ఆకాశము క్రింద వీని పేరే ఉండకూడదు.
అమాలేకు అనే దేశమే ఉండకూడదు, ఆ జనాంగమే ఉండకూడదు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు దేవుడు ఈ జనాంగాన్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు సౌలును పిలిచి సమూయేలు ప్రవక్తకు దేవుడు ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్తను పిలిచి దేవుడు చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త వచ్చేసి సౌలుతో చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన 2వ వచనం తర్వాత 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. సౌలుకు సమూయేలు చెప్తున్నాడు. సౌలు ప్రవక్త అయిన సమూయేలు సౌలు రాజుతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చదవండి. అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవునికి స్తోత్రం. అమాలేకులకు కలిగినది ఏది కూడా విడిచిపెట్టకుండా, స్త్రీలను కానీ, పురుషులను కానీ, పశువులు కానీ, పక్షాదులు కానీ, ఇండ్లను కానీ, దేన్ని కనికరమే చూపకూడదు. పసిపిల్లలని కనికరం చూపెట్టు, ముసలోళ్ళని కనికరం చూపెట్టు, ఆడోళ్ళని కనికరం చూపెట్టకూడదు. ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ నిర్మూలము చేసే, అసలు కనబడకుండా చేసే నిర్మూలం, ఏమి కనబడకూడదు. ఇది దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు రాజుకు దేవుడు ఆజ్ఞాపించాడు. మంచిది, సౌలు రాజు మంచిదని అలాగే చేస్తానని వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే, సౌలు అందరినీ నిర్మూలన చేయమంటే చేసేటందుకు దేవుడు తోడై ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నా, నువ్వు పోయి చంపేసేయి అంటే దేవుడు తోడై ఉన్నాడు. అందరినీ చంపేయవచ్చు. కానీ సౌలు మనస్సులో దేవుని బిడ్డలారా ఒక విధమైన కోరిక పుట్టింది, ఒక విధమైన ఆశ పుట్టింది. దేవుడు నిర్మూలన చేయని ఆజ్ఞాపించిన ఆజ్ఞను సౌలు నెరవేర్చలేదు. దేవుడిచ్చిన మాటను సౌలు నెరవేర్చలేదు. అమాలేకులను నిర్మూలన చేయాలి. అమాలేకులు దేవునికి విరోధముగా లేచిన వారు, దేవునికి వారు విరోధముగా ప్రవర్తించిన వారు. చూడండి ఆ మాట, వారు దేవునికి విరోధముగా లేచారు. హోషేయ గ్రంథముల మాట చూడండి ఒకసారి. హోషేయ గ్రంథంలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, 6వ అధ్యాయం 6వ వచనం. దానియేలు తర్వాత హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సరే అది కాదు కానీ దేవునికి విరోధముగా వాడు చెయ్యి లేపారు. దేవునికి స్తోత్రం. ఓకే, మంచి దేవుని బిడ్డలారా, అమాలేకీయులు దేవునికి విరోధముగా తమ హస్తమును లేపారు, తమ హస్తమును చాపారు గనక అమాలేకీయులకు దేవునికి ఎల్లప్పుడూ వైరమే అని దేవుడు ఆ రోజే ప్రమాణం చేశాడు. దేవుడు ఆ రోజే సెలవిచ్చాడు. మంచిది. ఇప్పుడు దేవుడు అది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు సౌలు రాజుకు ఆజ్ఞాపిస్తున్నాడు. సౌలు రాజుకు సెలవిచ్చాడు, నువ్వు కనికరింపక అమాలేకులను సంపూర్ణముగా నాశనం చేయాలి, సంపూర్ణముగా వారిని తుడిచిపెట్టాలి. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అమాలేకులను అనగా దేవునికి విరోధముగా ప్రవర్తించువారు, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా ముందుకు నడిచేవారు, దేవుని ప్రజలు వారి మార్గంలో వెళ్తుంటే వారిని ఆటంకపరిచేవారు, దేవుని మార్గంలో మనం వెళ్తుంటే మనల్ని ఆటంకపరిచేవారు, దేవుని మార్గంలో మనం జీవిస్తుంటే ఆటంకపరిచేవారు అమాలేకీయులు. ఈ అమాలేకులు ఇంకెవరు కాదు, మన సహోదరులే, ఏశావు సంతానమే, యాకోబు యొక్క సహోదరుని పిల్లలే. దేవుని బిడ్డలారా, వీరు దేవుని మార్గములో నడుస్తున్నా, కానానుకు ప్రయాణం చేస్తున్నా, దేవుడు వాగ్దానం చేసిన కానానుకు ప్రయాణం చేస్తున్నా, ఆ మార్గంలో వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలను ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. కనుక ఇటువంటి ఆటంకం అభ్యంతరపరిచే ప్రజలను దేవుడు నిర్మూలన చేసేవాడు.
దేవుడు అటువంటి వారిని సహించేవాడు కాడు. దేవుడు అటువంటి వారితో సహవాసం చేసేవాడు కాడు. అటువంటి ప్రజలను, అటువంటి వారిని దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా, దేవుని మార్గంలో దేవుని సన్నిధిలో నడుచుకుంటున్న దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారు మన సహోదరులే కానీ, మన బంధువులే కానీ, సొంత వారే కానీ, అటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు. దేవుని బిడ్డలు అటువంటి వారిని నిర్మూలన చేశారు. అనగా నిర్మూలం అంటే మనం ఇప్పుడేం కత్తిపెట్టి చంపాల్సింది కాదు. అట్టి వారితో సహవాసం చేయకూడదు. అట్టి వారితో మనము దూరమై ఉండాలి. అట్టి వారితో మనకి ఎటువంటి సంబంధం ఉండకుండా దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఆజ్ఞ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి దుష్టులతో సహవాసం చేయకూడదు. ఇటువంటి దుష్టులతో, పాపులతో మనం సహవాసం చేయకూడదు. దేవుని మార్గమునకు ఆటంకం, అభ్యంతరం కలిగించే దేవుని బిడ్డలారా, మన యొక్క ఎంత సొంత వారైనా, మన బంధువులైనా అట్టి వారితో మన సహవాసాన్ని దూరపరచుకోవాలి. ఇది మన యాత్రకు ఆటంకం, ఇది మన యాత్రకు అభ్యంతరం. మనల్ని దేవుడు తీసుకొని పోతున్న కానాను యాత్రకు ఇది ఆటంకపరచవచ్చారు. దేవుని బిడ్డల ఇట్టి వారిని దేవుడు నిర్మూలన చేసేవాడై ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ పనిని సౌలు రాజు చేత దేవుడు జరిగించబోతున్నాడు. అప్పుడు సమూయేలు సౌలుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చేసి ఈ మనం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లుగా కనికరింపక సంపూర్ణముగా, సమూలముగా అమాలేకీయులను భూమి మీద ఉండకుండా నాశనం చేసేయి, తొలగించేసి అన్నాడు. మంచిది దేవుని బిడ్డలారా, అబ్రహాము సౌలు జనులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క అమాలేకీయుల దేశానికి వెళ్ళిపోయి అమాలేకులందరినీ సౌలు నాశనం చేశాడు. నాశనం చేసి తిరిగి వచ్చేసాడు. అప్పుడు సౌలును ఎదుర్కొనుటకై సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చేసి ఇప్పుడు సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్న మాటలు వినండి. 10వ వచనం చదువమ్మ. 1 సమూయేలు 15:10. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సౌలు దేవుని ఆజ్ఞను గైకొనక, ఈ మాట మనకు ముఖ్యం. దేవుని ఆజ్ఞను గైకొనకపోయేను గనుక దేవుడు సౌలును బట్టి పశ్చాత్తాపపడుతున్నాడు. అతన్ని రాజుగా చేసినందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నేను అనవసరంగా వీడిని రాజుగా చేసి తినే, నేను అనవసరంగా వీడిని అభిషేకించి తినే, నా అభిషేక తైలముతో వీనికి అభిషేకం చేసి రాజు అనే గొప్ప స్థానాన్ని వీరికి ఇస్తేనే, కానీ ఇప్పుడు వీడు నా మాట వినడం లేదు, నా ఆజ్ఞను పాటించడం లేదు. నేను అభిషేకించుకున్నవాడు, నేను రాజుగా నియమించిన వాడు నా మాటనే పాటించడం లేదు, నా మాటనే త్రోసివేస్తున్నాడు. అందుకొరకై దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు రాజుగానే నియమించి, రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఏర్పరచాడు. ఎందుకొరకు? దేవుని చిత్తము నెరవేర్చుట కొరకై, దేవుని ఆజ్ఞలను పాటించుట కొరకై, దేవుని చిత్తానుసారం మనం ప్రవర్తించుట కొరకై దేవుడు మనల్ని రాజుగా నియమించాడు. దేవునికి విరోధమైన వాటిని మనం సంహరించాలి. దేవునికి ఇష్టం లేని వాటిని మనము చంపివేయాలి. శరీర క్రియలు నాశనము చేయాలి. దేవునికి విరోధముగా ప్రవర్తించే మన శరీరములో ఉన్న దేవునికి విరోధంగా ప్రవర్తించే సమస్తమును మనం చంపివేటకై, సంపూర్ణముగా నిర్మూలము చేయటకై దేవుడు మనల్ని రాజులుగా చేశాడు. రాజుగా చేసే అధికారాన్ని మనకిచ్చాడు. బలవంతులుగా మనల్ని చేశాడు, శక్తిమంతులుగా చేశాడు.
యుద్ధము చేసే యుద్ధ ఆయుధాలు మనకు అప్పగించాడు. కనుక ఈలాగు సౌలు రాజును దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి రాజుగా చేసి అతని చేతికి ఆయుధములిచ్చి సైన్యమునిచ్చి అమాలేకులను నాశనం చేయమన్నప్పుడు సౌలు దేవుని మాట వినక సంపూర్ణంగా నెరవేర్చలేదు. ఏం చేశాడంటే సౌలు, దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినక 9వ వచనం చదువమ్మా. 8, 9 వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొమ్మిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయగా కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు సౌలుకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అంటే తప్పకుండా దాన్ని నెరవేర్చాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం అయిపోతుంది. కనుక దేవుడు ఆజ్ఞాపించిన దానిని అమాలేకులను ఎవ్వరిని కనికరించొద్దని దేవుడు చెప్పాడు. ఇప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? రాజు యొక్క సైన్యం ఏం చేస్తుంది? రాజును పక్కకు పెట్టేశాడు. రాజు ఇంటి వారిని పక్కకు పెట్టేశాడు. ఇంకేం పక్కకు పెట్టారంట? ఎడ్లలోను గొర్రెలలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక, ఏవైతే మంచిగా కనబడుతున్నాయో, ఏవైతే బలిసినవి కనబడుతున్నాయో, ఏవైతే అందముగా కనబడుతున్నాయో అటువంటి వాటన్నిటిని పక్కకు పెట్టేస్తారు. వాటిని నిర్మూలన చేస్తలేరు. నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేదు. దేవుడిచ్చిన మాటను గౌరవించడం లేదు. దేవుడు చెప్పిన మాటను త్రోసివేశాడు. తన కంటికి మంచి కనిపిస్తున్న వాటన్నింటినీ పక్కకు పెట్టుకుంటున్నాడు. తన కంటికి నీచంగా పనికిరాని ఏదో దేనికి పనికిరానన్నింటినీ చంపేస్తున్నాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. పరమందున్న దేవుడు చూస్తున్నాడు. చూసి ప్రవక్త అయిన సమూయేలుకు చెప్పాడు, అయ్యో సమూయేలు, నువ్వు ఏర్పరచుకున్న రాజు నా మాట నెరవేరుస్తలేడయ్యా. వాని నేను రాజుగా చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా, బాధపడుతున్నా. అమాలేకులను సంపూర్ణంగా నాశనం చేయమంటే వాడు మంచివి బలిసినవి అందమైనవి రాజు కుటుంబాన్ని పక్కకు పెట్టుకుంటున్నాడు. అన్ని నిర్మూలన చేసి వస్తున్నాను. సమూయేలు ఏడుస్తున్నాడు. సమూయేలు దుఃఖపడ్డాడు. సమూయేలు ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చి సౌలును అడుగుతున్నాడు. సౌలు అంటున్నాడు, చూడండి ఇప్పుడు 14వ వచనంలో, దేవునికి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, సమూయేలు అడుగుతున్న సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పిన పని అంతటిని నేను చేసి వచ్చాను అని సౌలు 13వ వచనంలో అంటాడు సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితినంటున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను. అమాలేకులనందరినీ నాశనం చేశాను, చంపేసి వచ్చాను. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నారే, బచ్చోడా, నాకు వినిపిస్తున్న అరుపులేంటివి? ఆ రంకెలేంటివి? ఆ సంగతులేంటివి? ఆ బలిసినవన్నీగా నువ్వు మిగిలించుకున్నావు. నీకు ప్రయోజనకరమైన వాటన్నిటిని నీ దగ్గరనే పెట్టుకున్నావు. నీకు అది అవసరమైన వాటన్నిటిని నువ్వు అట్లే కప్పెట్టుకున్నావు. దాపెట్టుకొని పనికిరానివి అవసరం లేనన్నిటిని చంపేసి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన, దేవుని ఇష్టానుసారంగా నేను ప్రవర్తించిన అంటున్నావా? బలిసినవన్నీ నీ పక్కకు పెట్టుకున్నావు. లేదయ్యా లేదు, అవి నా కొరకు కాదు, నీ కొరకే నువ్వు నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించాలి కదా. ఆ బలి కొరకే
ఈ బలిసిన గొర్రెలు, ఈ బలిసిన మేకలు, ఈ ఆవులు, ఇవన్నీ నీ దేవుడిని యెహోవా కొరకే, బలి అర్పించనికనే, కానుకలియనికనే, ఇవన్నీ దేవుని కొరకే. అందుకే వాటిని మిగిలించుకున్నా, అందుకే వాటిని దాపెట్టుకున్నా. అయ్యో దేవుని బిడ్డలారా, సమూయేలు చాలా సౌలు యొక్క మనస్సును, సౌలు యొక్క ఆంతర్యమును, సౌలులో ఉన్నటువంటి ఆ మనస్సును, దేవునికి సంపూర్ణంగా లోబడినటువంటి మనస్సు, దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చని మనస్సు, దేవుని ఆజ్ఞను త్రోసివేసే మనస్సు, దేవుని ఆజ్ఞ సంపూర్ణంగా తెలిసి కూడా సౌలు దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడడం లేదు, దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చడం లేదు. ఈ మనస్సును చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఈ మనస్సును బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను వీని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానే, నా చిత్తానికి లోబడడం లేదు, నా వాక్యాన్ని నెరవేర్చడం లేదు, నా వాక్యానుసారంగా ప్రవర్తించడం లేదు, నా కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవడం లేదు, సంపూర్ణంగా నా చిత్తాన్ని నెరవేర్చడం లేదు. దానికి తోడు సౌలు సంజాయిషి ఇచ్చుకుంటున్నాడు, దాన్ని కవరప్ చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే. అప్పుడు సమూయేలు పలికిన మాటలు ఇప్పుడు మనం చదివిన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరలా చదవండి అమ్మా, 22వ వచనం. సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల త్రోవ అర్పించుట కంటే మాట వినుటయు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని ఆజ్ఞను గైకొనుట, బలులు అర్పించుట, ఈ రెండిటిలో ఏది శ్రేష్టము, ఏది దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు, దేవుడు కోరుకునేటి ఏంటిది? దేవునికి బలులిస్తే దేవుడు సంతోషపడతాడా? దేవుని మాట వింటే దేవుడు సంతోషపడతాడా? ఏది దేవుని చిత్తాన్ని జరిగించేది? దేవుని మాట వినుట శ్రేష్టమా? లేదంటే దేవునికి ఇప్పుడు మనం బలులు అనేది లేదు, కానుకలు ఇస్తున్నాం. మనం దేవునికి తెచ్చి మనమే గొర్రెలను మేకలను అర్పిస్తలేము. దేవునికి ఏమి ఇస్తున్నాము? కానుకలు ఇస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, ఇంకేదైనా ప్రత్యేకమైనది ఇస్తున్నాం దేవునికి. ఏది బట్టి దేవుడు సంతోషపడతాడు? మనం ఇచ్చే కానుకలను బట్టా, లేదంటే దేవుని వాక్యాన్ని వినేది బట్టా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఉన్నాడు. రమేష్ వ్యవసాయదారుడు, ఏ ఆదాయం లేదు. సుహాస్ ఉన్నాడు. సుహాస్ మంచి ఎంప్లాయ్, సంపాదిస్తున్నాడు. ఇద్దరికి కూడా దేవుని వాక్యాన్ని బోధించాం, దేవుని వాక్యాన్ని వింటున్నారు. రమేష్ పేదవాడే అని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నాడు. సుహాస్ కూడా వాక్యం వింటున్నాడు, కానీ భక్తిపరుడే, కానీ తనకు ఉద్యోగం ఉన్నది, డబ్బులు ఎక్కువ వస్తుంటాయి కనుక దేవునికి కానుకలు ఎక్కువ ఇస్తుంటాడు. రమేష్ ఏమో కానుకలు ఇవ్వలేడు, ఎక్కువ లేవు, డబ్బులు లేవు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, వాక్యమును అనుసరించి జీవిస్తున్నాడు. కానుకలు ఇచ్చుట కూడా మంచిదే, కానుకలు ఇచ్చుట కూడా దేవునికి ఆశీర్వాదమే, కానీ కానుకలు ఇచ్చుట కంటే అంటున్నాడు అక్కడ. కానుకలు ఇచ్చుట కంటే, బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. ఏది శ్రేష్టము? దేవుని వాక్యమునకు లోబడుట శ్రేష్టము, దేవుని వాక్యమును నెరవేర్చుట శ్రేష్టము, దేవుని మాట ప్రకారం జీవించుట శ్రేష్టము. మనం పేదవారమై ఉండొచ్చు, ఆర్థికంగా లేకపోవచ్చు, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యమును పాటించుటక ఇవేవి మనకు అక్కరలేదు, ఇవేవి మనకు అవసరం లేదు. వాక్యానుసారంగా జీవించుట కొరకాయి మన మనస్సును దేవుడు చూస్తున్నాడు. మన మనస్సును దేవుని వాక్యమునకు లోబడుతున్నాడా లేడా?
ఎవడు దేవుని మాట వింటున్నాడు, ఎవడు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడు, ఎవడు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడు వారిని చూస్తున్నాడు, దేవుడు వారికి మేలు చేస్తాడు. చూడండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 60వ 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, ఆ. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు, దేవుని కను దృష్టి ఎవరి మీద ఉన్నది, దేవుడు ఎవరిని చూస్తున్నాడు, దేవుడు ఎవరి పైన దేవుడు కనికరము చూపిస్తాడంటే, ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట అంటే ఎవడు భయపడతాడో, సన్మానిస్తాడో, దేవుని మాటకు గౌరవిస్తాడో, దేవుని మాటకు, దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని మాటకి ఇస్తారో, దేవుడు వారినే దృష్టిస్తున్నాడు, దేవుడు వారినే కనికరిస్తాడు, దేవుడు వారిపైనే కని దృష్టి ఉంటుంది. దేవుడు సౌలుకు ఒక ఆజ్ఞాపించాడు, అమాలేకులను సంపూర్ణంగా నాశనం చేయి. నా ప్రజలకు విరోధంగా లేచిన వారు, నా జనులకు విరోధంగా ప్రవర్తించిన వారు, నా జనులు తమ మార్గంలో కానాలకు వెళుతుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన ఈ అమాలేకీయులను భూమి మీద ఉండనియకూడదు. ఇటువంటి ప్రజలను సంపూర్ణ నాశనం చేయాలి. ఆ సమయం వచ్చేసింది, నాశనం చేయవలసిన సమయం వచ్చింది. దేవుని బిడ్డలారా, అమాలేకీయులను తుడిచివేయవలసిన సమయం వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు సౌలును, అనగా దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు ప్రతిష్ఠించుకున్న వారిని, దేవుడు అధికారం ఇచ్చిన వారిని, దేవుడు బలం ఇచ్చి సైన్యమునిచ్చిన వారిని, ఆయుధములు ఇచ్చిన వారిని దేవుడు ఇప్పుడు వాడుకుంటున్నాడు. ఈ యుద్ధమే మన ప్రార్థన జీవితం. నేడు ఈ కృత నిబంధన కాలంలో అమాలేకులైన దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శరీర క్రియలను, మన శరీర క్రియలను చంపివేయుట కొరకాయి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో పోరాటం సల్పాలి. దేవుడిచ్చిన సర్వంగ కవచాన్ని మనము ధరించుకొని దేవునికి వ్యతిరేకంగా, దేవుని మార్గంలో మనం ముందుకు సాగకుండా ఆటంకపరుస్తున్న అమాలేకి అనే ఈ శరీర క్రియలను, ఈ ఏశావు శరీర సంబంధి, ఏశావు సంతానము శరీర సంబంధులు వారు, ఈ శరీర క్రియలను చంపివేసే టైం వచ్చినప్పుడు బలిసినవి పక్కకు పెట్టుకొని, మనకు అవసరమైనవి పక్కకు పెట్టుకొని, మనకి ఇష్టమైనవి పక్కకు పెట్టుకొని, పనికిరానివేవేవో దేవుని కొరకు మనం సమర్పించేసుకుంటే దేవుడు వాటిని బట్టి సంతోషిస్తున్నాడా? దేవుడు సంతోషిస్తలేడు. దేవుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, దేవుని బిడ్డలారా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు తాను ఇచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, దేవుని ఆజ్ఞను గైకొనుటను బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడో, ఆ సంతోషము ఒకడు బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆజ్ఞలను పాటించు వాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. బలులు అర్పించేవాడు, కానుకలు ఇచ్చేవాడు. ఇప్పుడు నేడు లోకములో ఏం జరుగుతుంది? ఎవడు పైసలు ఎక్కిస్తే వాడిని జై 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 అనిపిస్తాడు. పైసలు ఎల్లున్నాడు ఉంటాడు, కానీ వాడు భయభక్తులు కలిగి ఉంటాడు, దేవుని మాట ప్రకారమే జీవిస్తాడు. వాడిని ఎవడు గుర్తించాడు, అటు వాడిని ఎవడు పట్టించుకోడు. పైసలు ఇచ్చేటోని, కానుకలు ఇచ్చేటోని, సంఘానికి ఫ్యాన్లు ఇచ్చినోని, ఆ పలానా ఆయన ఇచ్చిన అందరూ ఆయనను బట్టి దేవునికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి అంటారు. దేవుని బిడ్డలారా, ఇది లోక దృష్టికై ఉండొచ్చు, లోకస్తుల మెప్పు పొందొచ్చు, కానీ దైవ మెప్పును మనం పొందుకోవాలి. దేవుని యొక్క కను దృష్టి మనపై ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవునికి ఒకడు బలులు అర్పిస్తే దేవుడు సంతోషించినట్లుగా దేవుని ఆజ్ఞను గైకొనుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాటలు వినుటను బట్టి దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు. బలులు అర్పిస్తే కూడా సంతోషిస్తాడు. అంతకంటే ఆజ్ఞను గైకొనుటను బట్టి దేవుడు, నువ్వు బలులు అర్పించలేకపోవచ్చు, కానీ ఆజ్ఞను పాటించు, దేవుని వాక్యానుసారంగా జీవించు, దేవుని వాక్యమునకు లోబడు, వాక్యానుసారంగా ప్రవర్తించు. నిన్ను బట్టి దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు.
నిన్ను బట్టి దేవుడు ఎక్కువగా ఆనందిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు లోబడటం, దేవుని వాక్యములకు లోబడటం. దేవుని ఆజ్ఞలు అంటే దేవుని వాక్యమే దేవుని ఆజ్ఞలు. ఈ వాక్యానుసారంగా జీవించుటయే దేవునికి ఇష్టమైన బలులు. దేవుడు బలులను బట్టి కాదు, దేవుని మాటను వినుటను బట్టి సంతోషిస్తాడు. 22వ వచనం ఇంకా క్రిందికి, ఆలోచించుము, బలులర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆలోచించు, ఒకసారి తలంచు, ఏది దేవుని దృష్టికి శ్రేష్టము, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి. దేవునికి ఏది ఇష్టపడతాడు దేవుడు? ఆలోచించి చూడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, ఆజ్ఞను పాటించుట, ఆజ్ఞ అనుసరించుట. గైకొనుట అనే మాటకు పాటించుట, వినుట మాత్రం కాదు. గైకొనుట అంటే పాటించుట, చెయ్యాలి. ఇప్పుడు చెప్తున్న వాక్యం అందరం వింటున్నాం, వాక్యానుసారంగా చేస్తేనే ఇది గైకొనుట. ఇప్పుడు నేను మీ అందరికీ క్రిందికి పోయినాక చర్చ్ అంతా ఊడుస్తామని చెప్పినాను, అందరు విన్నారు. కానీ ఎంతమంది పాటిస్తారు? 2-3 పాటిస్తారు. మిగతా వాళ్ళు పనుందని వెళ్ళిపోయాడు. కనుక పాటించుటే శ్రేష్టము. విన్నారు, అందరూ విన్నారు, మంచిదే. వినుట మాత్రము కాదు, దాన్ని చెయ్యాలి. వాక్యం వింటున్నాం అందరము, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు సౌలుకు చెప్పాడు, వారిని నిర్మూలం చేయరా బాబు అన్నాడు. విన్నాడు, కానీ పాటించలే, గైకొనలే, అమలుపరచలే. అందుకు దేవుడు సంతోషపడతాడు. బలుల కొరకే గొర్రెలు తెచ్చిన అన్నాడు. అరే, నీ గొర్రెలవని కావాలరా? నేను చెప్పిన మాట నువ్వు విను. నేను చెప్పిన మాట వినకుండా, చెప్పిన పని చేయకుండా నేను నీకు బలులు అర్పించి నీకు గొర్రెలు తెచ్చా అంటే నీ గొర్రెలు బట్టి నేను సంతోషపడతానా? నీ గొర్రెలు ఏందో నాకు ఆనందమా? నా మాట విననందుకు నాకు దుఃఖము. నన్ను దుఃఖపరిచావు నువ్వు. నా మాటలు గైకొనడం లేదు. దేవుని బిడ్డలారా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమైంది. దేవుడు బలులు ఎందుకు సంతోషించువాడు కాదు. బలులు దేవునికి ఇష్టం, కానీ ఆజ్ఞను గైకొంటూ బలులు అర్పించు. దేవుని మాటకు లోబడుతూ దేవునికి బలులు అర్పించు. మాటకు లోబడకుండా మనకు దేవునికి బలులు అర్పిస్తే దేవుడు వాటి ఎందుకు సంతోషించువాడు కాదు. నువ్వు బలులు అర్పించకపోయినా పర్వాలేదు, కానీ మాటకు లోబడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను మనం పాటించుట, గైకొనుట, అందును బట్టి దేవుడు ఆనందిస్తాడు. సౌలు దేవుని ఆజ్ఞను ప్రోత్సహిస్తాడు. ఆ దినమందే, ఆ రోజే సౌలును రాజ్యాధికారం నుండి దేవుడు తొలగించాడు. ఆ రోజే దేవుడు సౌలును డిక్లేర్ చేసేసాడు. 26వ వచనం చదవమ్మా. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక దేవుడు కూడా నిన్ను విసర్జిస్తున్నాడు. దేవుని మాట నువ్వు లోపడడం లేదు కనుక దేవుడు కూడా నీకు దూరం అయిపోతున్నాడు. దేవుడు నిన్ను విసర్జించేస్తున్నాడు. దేవుడు కూడా నువ్వు వద్దనుకుంటున్నాడు. దేవుని మాట నువ్వు లెక్క చేయడం లేదు. దేవుని మాట నువ్వు కాదంటున్నావు కనుక దేవుడు కూడా నిన్ను కాదనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆజ్ఞకు మనము లోబడుటాయే దేవునికి శ్రేష్టమైనది, దేవునికి ఎంతో ప్రియమైనది. కనుక దేవుని మాటకు మనం లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం. చూడండి, ఒక 2 వాక్యాలు నేను జ్ఞాపకం చేసి ఇక ముగించేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. స్తోత్రం 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 స్తోత్రం. 10వ వచనం చదవండి అమ్మా. 10. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచున్నారు. యేసు ప్రభు అంటున్నాడు,
యేసు ప్రభు తనని గురించి చెప్పుకుంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, ఆ తండ్రి ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను. యేసు ప్రభు కూడా దేవునితో సమానుడే. యేసు ప్రభు కూడా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపం కలిగిన, శక్తి కలిగిన వాడే. అయినా ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడుతున్నాను, గైకొంటున్నాను, పాటిస్తున్నాను. అలాగే ఆ ప్రకారమే యేసు ప్రభు చేసి మనకు చెప్తున్నాడు. యేసు ప్రభు లోబడి మనకు చెప్తున్నాడు. అలాగే ఆ ప్రకారమే మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు మీరు నిలిచి ఉంటారు. యేసు ప్రేమకు మనం పాత్రులం కావాలి. యేసు చేత మనం ఆశీర్వదించబడాలి. యేసు మనల్ని దీవించాలి. యేసు ప్రభు మనల్ని కనికరించాలి. ఎందుకు బట్టి కనికరించాలి? ఏం చూసి కనికరిస్తాడు యేసు ప్రభు? ఒక్కటే, ఆజ్ఞలను గైకొనుకో, యేసు మాటలను గైకొను, యేసు చెప్పిన మాటకు లోబడు. అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా. నీకు ఏది అడుగుతావో నేను ఇస్తా. చదవమ్మా 7వ వచనం. నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. మన యందు దేవుని మాటలు, యేసయ్య మాటలు నిలవాలి, నిలిచి ఉండాలంటే పాటించాలి, జరిగించాలి. యేసయ్య మాటలు వింటున్నాము, దాన్ని జరిగిస్తే మీకేది ఇష్టం అడగండి, ఏం కావాలో అడుగు, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయన ప్రేమ మన పట్ల చూపెట్టాలంటే, మనం అడిగిందల్లా ఆయన మనకి ఇవ్వాలంటే ఒక్కటే సింపుల్ అంటున్నాడు, నా మాటకు లోబడు, నా మాట నెరవేర్చు, నా ఆజ్ఞను పాటించు. సౌలును రాజుగా చేశాడు. ఒక్క దేవుని చిత్తమును చేయనందుకు రాజ్యాధికారాన్ని కలిగించేశాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించిండు, కానీ దేవుని దృష్టిలో సౌలు 2 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాలకే దావీదును అప్పుడే అభిషేకించేశాడు. దేవుడు దావీదును అప్పటికే అభిషేకించేశాడు. 2 సంవత్సరాలకు సౌలు దేవుని చిత్తాన్ని చేయనప్పుడు చూసి దేవుడు పశ్చాత్తపడ్డాడు. ఇమీడియట్గా దావీదుకు అభిషేకం ఇచ్చేశాడు. దావీదుకి ఇంకా సింహాసనం రాలేదు, కానీ సౌలును మాత్రం త్రోసివేశాడు. సౌలు నుండి అభిషేకాన్ని తీసేశాడు. దురాత్మ వచ్చి సౌలును వెరిపిస్తుంది. సౌలు ప్రజలు పరిపాలిస్తడం లేదు, దావీదును తరమడమే సరిపోయింది. దావీదును వెంటాడుతూనే ఉన్నాడు, పిచ్చోళ్ళగా తిరుగుతున్నాడు. రాజరికం పోయేసింది, అభిషేకాన్ని తీసేశాడు. దావీదుకు అభిషేకాన్ని ఇచ్చేశాడు. ఎందుకొరకు? దేవుని మాటకు లోబడనందుకు. దేవుని వాక్యం, దేవుని చిత్తము తెలిసి కూడా, దేవుని ఆజ్ఞను గైకొని విని కూడా పాటించినందుకు దేవుడు అతని రాజ్యమును, రాజు అనే అధికారమును, అభిషేకమును సౌలు నుండి తొలగించేసి దావీదుకు దేవుడు ఇచ్చేసి యోగ్యుడైన వాడు. దావీదు గురించి దేవుడు అంటాడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడు, నా హృదయానుసారుడు, నేను నా మనసులో ఉన్న తలంపులను ఎరిగి ప్రవర్తిస్తాడు. నేను చెప్పనవసరం లేకుండానే నా చిత్తాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్య మాటలకు మనం లోబడాలి, యేసయ్య చిత్తమును మనం జరిగించాలి. యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచుంటారు. 14వ వచనం చదవమ్మా. మీరు నా స్నేహితులై ఉందురు. చూడండి ఎంతటి దగ్గర సంబంధానికి వచ్చేసిందో. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే మనం ఏమవుతాము? స్నేహితులం. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. ఎక్కడి సంబంధము? దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? మనకు ఆయనకు స్నేహం ఎక్కడా? మనం ఆయనకు స్నేహితులం అవుతాం, ఫ్రెండ్లు అవుతాం. ఎప్పుడు ఆయన మాటకు లోబడితే, వాక్యానికి లోబడితే. దేవుని బిడ్డారా, ఈ చిన్న సూత్రాన్ని మనం పాటిస్తే, వాక్యాన్ని వింటున్నాము కానీ దాన్ని గైకొనాలి, పాటించాలి, నెరవేర్చాలి. కొద్దిగా సగం చేసుకొని మనం తృప్తిపడి దేవునికి ఏదో తృప్తిపరుస్తున్నాం. సౌలు అనుకున్నాడు, నేను నెరవేర్చిన అనుకున్నాడు, దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు. ఈ బలిసినవని దేవునికి బలిగా అర్పిస్తే దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు.
పలులను బట్టి దేవుడు సంతోషపడడు, కానుకల అర్పణలను బట్టి దేవుడు సంతోషపడడు. మాటకు వినుట, మాటకు లోబడుట, దాన్ని బట్టి దేవుడు ఎక్కువగా అది శ్రేష్టమైనది. కనుక దేవుని వాక్యానికి లోబడదాము, వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తాము. అమాలేకీయులను హతము చేస్తాము, లోకస్తులను శరీర క్రియలను చంపివేస్తాము. దేవుని బిడ్డలారా, అమాలేకీయులు మన భూమి మీద ఉండకూడదు, వారు మన ప్రక్కన ఉండకూడదు, శరీరాశలు మనతో కూడా ఏకీభవించి ఉండకూడదు. లోకము దాని ఆశ గతించిపోయేటివి కనుక శరీర క్రియలను చంపివేటయే దేవుని చింతమై ఉన్నది. మనం ఆత్మానుసారంగా ప్రవర్తించే వారమైతే మా శరీర క్రియలను చంపివేస్తాము. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయుడి. దేవుని ఆజ్ఞకు మనం లోబడితే శరీర క్రియలు మనం చంపగలము. శరీర క్రియలు మనలో నివసించడానికి వీలు లేదు. ఇవి దేవునికి విరోధమైనవి, ఇది ఒకదానికొకటి వ్యతిరేకమైనవి, ఇవి ఒకటి కలిసి ఉండడానికి వీలు లేదు. అమాలేకుల రాజు వాడు మనతో కలిసి జీవించడానికి వీలు లేదు. అమాలేకుల బలిసిన గొర్రెలవని మనతో కలిసి ఉండడానికి వీలు లేదు. వాటిని చంపివేస్తే దేవుని చిత్తం నెరవేర్చిన వారము. అప్పుడు దేవుని యొక్క ఇష్టానుసారంగా మీరు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహిస్తారు. అప్పుడు మీరు నా స్నేహితుడై ఉంటాను, నేను మీ స్నేహితుడనై ఉంటాను, మీరు మనము కలిసి ఉంటామని యేసయ్య మనం అంటున్నారు. యొక్క దేవుని బిడ్డలారా, సౌలు దేవుని చిత్తమునకు ఆజ్ఞకు అవిధేయుడైనట్లుగా మనం అలా ఉండకుండా కడవరి దినములలో ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తాము. మనం రాజులుగా ఆయన చేసి అభిషేకించి రాజ్యం రిక్కని రాజులైన యాజక సమూహముగా మనం చేసి కనుక ఆ కృపను మనం కాపాడుకున్నానంటే, కృపను నిరంతరం నిలిచి ఉండాలంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఆ ఆజ్ఞానుసారంగా జీవించితే దేవునికి ఇష్టము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా 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 మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు మీకు స్తోత్రం 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 స్తోత్రం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచే కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మా ప్రియ రక్షకుడా, యేసయ్యా నీ ఘనమైన పరిశుద్ధ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. పునరుత్థాన దినపారాధన బట్టి మీకు స్తోత్రము నాయన. అయ్యా నీ మందిరములో మేము చేరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకొని కృపా ధన్యత భాగ్యము అల్పులమైన మాకు ఇచ్చినందుకు
నీకు స్తోత్రం. మాకు మాత్రమే కాదు నాయన, సంఘ బిడ్డలందరూ వారి వారి గృహాలలో ప్రభువా నిన్ను ఆరాధించుకొని వారికి కూడా ధన్యత ఇచ్చి వారి మధ్యలో కూడా నీ సన్నిధి ఉంచినందుకే నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఆత్మదేవుడా మీకు స్తోత్రము నాయన. అయ్యా ప్రభువా నాయన, అయ్యా మా ఆరాధనకు నువ్వు నాయన యోగ్యుడు పాత్రుడు. మా ఆరాధనను అంగీకరించావు నాయన. మా పాటలు నాయన నీవు సన్నిధిలో చేర్చుకున్నావు తండ్రి. మా స్తుతుల అర్పణలు నీ సన్నిధిలో అంగీకరించబడ్డావు. యేసయ్యా మీకు స్తోత్రం. మా సాక్ష్యములు నాయన నువ్వు చేసిన మేలులు ఉపకారములను బట్టి మేము నిన్ను ఘనపరచాము తండ్రి. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం. ఒక్కొక్కరి బిడ్డ జీవితంలో చేసిన మేలులకై ఉపకారములకై మీకు స్తోత్రము తండ్రి. మంచి దేవుడా మీకు స్తోత్రము నాయన. నాయన నీ కానుకలు అర్పించి బిడ్డలు నాయన మేము నిన్ను ఘనపరచాము తండ్రి. అవును ప్రభువా, కానుకలను బట్టి నువ్వు సంతోషించు దేవుడు కాదు నాయన. నీ ఆజ్ఞకు లోబడుటను బట్టి, నీ వాక్యానుసారంగా జీవించుటను బట్టి నాయన నువ్వు సంతోషించేది ఆనందించే దేవుడు నాయన. మీకు స్తోత్రం. సౌలు నాయన నీ ఆజ్ఞకు లోబడక సంపూర్ణంగా నెరవేర్చక తండ్రి అమాలేకుల విషయంలో నాయన పక్షపాతంగా ప్రవర్తించాడు తండ్రి. అయ్యో మంచి మంచి వాటిని బలిసిన వాటిని నాయన ప్రత్యేకంగా నాయన సపరేట్గా దాపెట్టుకున్నాడు తండ్రి. అయ్యో అవేంటివన్నీ నువ్వు నాయన బయటికి తెచ్చినప్పుడు అయ్యో ఇవి నీ కొరకే బలి అర్పించిన కొరకే అని దేవా ఇంకను నాయన అబద్ధ సాక్ష్యముగా మాట్లాడుతున్నాడు. చూచుచున్న దేవుడు, హృదయ తరంగమును ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నువ్వు బలిని బట్టి నువ్వు సంతోషించేవాడు కాదు నాయన. అయ్యా క్రూవిన పొట్టేళ్ళను బట్టి ఆనందించే దేవుడు కాదు నాయన. మాటకు లోబడుటే శ్రేష్టం, ఆజ్ఞను కైకొనుటే నీకు శ్రేష్టము తండ్రి. దేవా ఎవడు నీ మాట విని, దేవుడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నీ మాట విని నీకు భయపడి లోబడి జీవించిన వానినే నువ్వు దృష్టిస్తున్నావు నాయన. దేవా నువ్వు కన్ను దృష్టి మాపై ఉండాలి ప్రభువా. దేవా నీ యొక్క ప్రేమ మాపై ఉండాలి నాయన. నీ దృష్టి మాపై రావాలి నాయన. అయ్యా నువ్వు తండ్రి ఆజ్ఞకు లోబడి తండ్రి చిత్తం నెరవేర్చావు కనుక తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు తండ్రి. ఆ ప్రకారమే యేసయ్యా మేము నీ ఆజ్ఞకు లోబడితే నీవు కూడా మమ్మల్ని ప్రేమిస్తా అంటున్నావు. నీవు కూడా మమ్మల్ని ప్రేమిస్తావు నాయన. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడదు. అయ్యో మేము పొందుకోలేకపోతున్నాము నాయన. అయ్యో మేము నాయన అడగలేకపోతున్నాము తండ్రి. అడిగినను మేము పొందుకోలేకపోతున్నాము నాయన. నీ ఆజ్ఞకు లోబడాలి, నీ చిత్తము నెరవేర్చాలి తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ చిత్త ప్రకారం నీ ఆజ్ఞకు లోబడవారు నీ స్నేహితులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు స్నేహితులు నాయన. నువ్వు స్నేహించువాడు దేవుడు నాయన. ఇంత గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. నీ మాటకు లోబడుటే శ్రేష్టము నాయన. ఇటు కృపతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. నీ వాక్యం విన ప్రతి బిడ్డను మీరు దీవించండి. అల్పునైన నన్ను కూడా కనికరించండి. నీ చిత్తమునకు లోబడి వారు నీ చిత్తానుసారంగా జీవించటకే నాకును మాకును అందరికీ మీరు సహాయం దయచేయండి నాయన. మాటకు లోబడుటే శ్రేష్టము తండ్రి. ఈ శ్రేష్టమైన నీ యొక్క చిత్తం నెరవేర్చి నీకు ఇష్టముగా నీ ప్రేమకు పాత్రలు అవుటకాయి మనందరినీ కనికరించమని చేరువచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి. క్యూటీని బట్టి మీకు స్తోత్రం, మిస్సిని బట్టి మీకు స్తోత్రం, మెర్లిన్ సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం నాయన. వీరమనమ్మని బట్టి మీకు స్తోత్రం తండ్రి. సహోదరిని దీవించినందుకై ఆదరించినందుకై స్తోత్రం. మార్తమ్మను బట్టి మీకు స్తోత్రం. మంచి ఆయుష ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రం. కనికరించిన నాయన సుహాసిని బట్టి స్తోత్రం నాయన. అయ్యా రమేష్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి మెర్లిన్ సిస్టర్ తండ్రి గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు స్తోతిస్తున్నాం తండ్రి. మరి ఏ స్థలములు ఎక్కడున్నారు అందరిపైన కనుదృష్టించండి. సంఘ కాపరి కుటుంబంపైన కనుదృష్టించండి నాయనా. మీకు స్తోత్రం తండ్రి. సహాయం దయచేయండి. మధ్యాహ్న కాలం దీవించేత నింపండి. ఈ బిడ్డలు తమ హస్తములు చాపించిన కానుకలను దశం భాగాల అర్పణలు మీరు దీవించండి. నూరంతల ప్రతిఫలం దయచేయండి. ఈ సేవలోని మహిమార్థమై వాడబట్టకు సహాయం దయచేయండి. కృపను గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. ఆరాధన దేవుని ఏలుబడి సన్నిధి మా మధ్య నుంచి నడిపించడానికి నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు శివాధిపతి అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది మనమందరం లేచి నిలబడి స్తుతి వాక్యం పాడుకొని యేసు రక్తం చెంది సెలవు తీసుకుని స్తోత్రం. మంచి దేవుని పిల్లరా, ఈ వారంలో బుధవారం బైబిల్ స్టడీ ఉంది. శుక్రవారం మనకు ఆల్నైట్ ప్రేయర్ ఉంది. శుక్రవారం దయచేసి ఆల్నైట్ ప్రేయర్ 9:30 గంటలకు ఆల్నైట్ ప్రేయర్. మరలా ఆదివారము 10:30 గంటలకు ఆరాధన. అందరికీ ఓపెన్ చేయబడినాయి కనుక అందరూ రావచ్చు. సరే, అందరు కొన్ని నియమాలు పెట్టారు గవర్నమెంట్ వారు. సరే.
సరే మన దగ్గర ఉండేది కొద్దిమంది కనుక దూరం దూరం కొంచెం కూర్చోవాలి, వచ్చేటప్పుడే చేతులు కడుక్కొని రావాలి. క్రింద ఉంటుంది అది, దానితో చేతులు కడుక్కోండి. ఏదో బాటలు తెచ్చుకున్నాడు అట్లా అంటే రండి, ఏం లేకున్నా రండి, మామూలు నీళ్ళతో చేతులు కడుక్కొని రండి, ఏం కాదు. చేతులు కడుక్కొని దూరం దూరం చూసండి. దేవునికి స్తోత్రం. షేక్ హ్యాండ్ ఎవరు తీసుకోవద్దని అన్నారు. సరే మంచిది, దేవుని బిడ్డారా, అందరు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుందాం. ఇట్లా కొంతకాలం అట్లా పాటిస్తాము. అలా చేసుకొని మనం ప్రభుని ఆరాధించుకొని వెళ్ళిపోదాం. మంచిది, మనకు స్థలం ఎక్కువ ఉన్నది కనుక దూరం దూరం కూర్చోవచ్చు. టేబుల్కు బెంచ్ మీద ఉంటే ఇద్దరు కూర్చుంటే చాలు. మిగతా చైర్స్ ఇక్కడ వేస్తే చైర్స్ మీద కూర్చోవచ్చు. కింద కూర్చున్న వారు కూడా దూరం దూరం కూర్చొని, ఎందుకంటే ఎవరైనా గవర్నమెంట్ వారు వచ్చి చూస్తే కూడా అంత ఏం పట్టించుకోరు అనుకోండి. మన చిన్న సంఘము పెద్ద పెద్ద చర్చస్లో అట్లా చూస్తుండొచ్చు. అయినను మనం గవర్నమెంట్ చెప్పిన నియమాలు మనం పాటించాలి, అది మన బాధ్యత. అలా ఉండుటకై మనం ప్రయాసపడతాం. దేవుడు మనకు సహాయం చేయదు గాక. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. రక్షణ పాత్రమును చేబుని నిత్యము ఆర్పించెదను స్తోత్రములు. రక్షణ పాత్రమును చేబుని నిత్యము ఆర్పించెదను స్తోత్రములు. తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.